డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు 22వ భాగం 1-4-25 వరాలలో ఉన్న వశిష్ఠుడు కల్మాషపాదుడు, అతనే సౌదాసుడంట. అతనికి ఇచ్చిన వరం 78వ వరం, ఉత్తరకాండలో 60. దీనికి మాతృక శ్రీపాద రఘునాథ భిడే అనే ఆయన మరాఠీలో రాసిన గ్రంథం. రాముడి ఆజ్ఞ చేత అభిషేక్తుడై శత్రుఘ్నుడు లవణాసురుని సంహరించటానికి వెళ్ళాడు. దానిలో అతడు వాల్మీకి ముని ఆశ్రమంలో నిలబడ్డాడు, అంటే ఆగాడు. ఆశ్రమ దగ్గర యజ్ఞ సంభారాలు చూసి అక్కడ యజ్ఞం చేసిన మహారాజు ఎవరు అని వాల్మీకి మహర్షిని అడిగాడు. అప్పుడు వాల్మీకి అతనికి సౌదాసుడి కథ చెప్పాడు. కల్మషపాదుడు మత్సలున్న పాదాలు కలవాడు. పత్ని సహితంగా వశిష్ఠుడి కాళ్ల మీద పడి బ్రాహ్మణ వేషంలో వచ్చిన రాక్షసుడి మోసాన్ని చెప్పాడు. రాజు మాటపై ధ్యానమగ్నుడైన వశిష్ఠుడు నిజం తెలుసుకొని సౌదాముడితో ఇలా, మయా రోష సరితేన యదిదం వ్యాహృతం వచః నైతశక్యం వృధా కర్తుం ప్రదాస్యామి చ తే వరం కాలో 12 వర్షాని శాపస్యాంతో భవిష్యతి మత్ప్రసాదాచ్చ రాజేంద్ర అతీతం న స్మరిష్యసి. రాజా, నేను కోప ఆవేశంలో పలికింది అసత్యం కాబోదు, అంటే నిజమే అవుతుంది. అది ఇలా చేయబడదు. కానీ దాని నుండి విముక్తికై నేను నీకో వరం ఇస్తున్నా. అది ఎలాగంటే, ఈ శాపం నిన్ను 12 ఏళ్ళు మాత్రం బాధిస్తుంది. ఆ తర్వాత మామూలుగా మన తెలుగు సినిమా డైలాగ్ తర్వాత అంటే అలవాటు అయిపోతున్నా, అలాగా తర్వాత అది తొలగిపో. నీకు ఈ పూర్వ విషయం స్మృతిలో ఉండవు. 12 ఏళ్ల శాపం అనుభవించిన సౌదాసుడు తిరిగి తన రాజ్యాన్ని తాను పొందాడు. ప్రజాహితంగా పాలన చేశాడు. ఈ యజ్ఞ సంభారాలు ఆ రాజుకి సంబంధి. ఈ వరం తక్కిన వరాలకు భిన్నం. ఈ వరం శాప విమోచనం కోసం వచ్చింది. కల్మషపాదుని పునః ప్రార్థనా ఫలితంగా లభించినందువల్ల ఈ వరం యాచితం అడగగా వచ్చి 79 దేవతలు శత్రుఘ్నుడికి వరం ఇవ్వడు. ఉత్తరకాండ 70 అంటే 70వ సర్గ. శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి చంపి 3 లోకాల వాళ్ళకి భయం లేకుండా చేసి దేవ ఋషి గంధర్వ అప్సరోగణం అతనికి జయధ్వానాలు చేశారు. ఇంద్రుడు అగ్ని మొదలైన దేవత అతనితో మధుర వచనాలు మాట్లాడుతూ ఇలా, వత్స, మహా అదృష్టవశంలో నువ్వు ఈ లవణాసురుణ్ణి చంపి విజయం పొందావు. మేము నీకు వరం ఇవ్వాలని అనుకుంటున్నాం. నీ జయం కోరిన వాళ్ళు, మా దర్శనం నీకు అమోఘం కనుక నువ్వు ఏమి వరం కోరతావో కోరు అన్న. దేవతలు మాటలు విన్న శత్రుఘ్నుడు వాళ్ళకి నమస్కరించి ఇలా, ఇయం మధుపురీ రమ్యా మధురా దేవ నిర్మిత వినివేశం ప్రాప్నుయాత్ శీఘ్రమేషమేస్తు వరహ పరహ అన్న. దేవతలారా, దేవ నిర్మితమైన ఈ మధుపురి అంటే నగరం, పట్టణం తిరిగి శీఘ్రంగా మనోహర రూపంగా రాజధానిగా విలిసేటట్లు చెయ్యండి. ఇది నాకు ముఖ్యమైన వరం. అప్పుడు దేవతలు సంతోషించింది, మంచిది నాయన, అలానే అవుతుంది. ఈ రమణీయమైన నగరం శీఘ్రంగా వీరశూర సేనల నిండిపో. దేవతల కోరికపై ఈ వరం అడగబడింది కనుక ఈ వరం అయాచితమే, ఆయనకే అడగాలని లేదు. అలాగే 80 దేవతలు బ్రహ్మహత్యకు ఇచ్చినటువంటి వరం. ఉత్తరకాండ 80.
లక్ష్మణుడు రాముడితో వృత్రాసుర వధను గురించి చెబుతున్న తపస్సు చేసి బలం గడించి వృత్రాసురుడు 3 లోకాలు జయించారు. అందువల్ల దేవతలందరూ దుఃఖితులై వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్ళి వృత్రాసురుని సంహరించి దేవతలను ఉద్ధరించుమని ప్రార్థి అతడు పూర్వమే ఉత్తరుడితో స్నేహబంధం నిలిపాడు కనుక తాను వాటిని చంపజాలనని చెప్పాడు. కానీ తన తేజోరూపం 3 భాగాలుగా విభక్తం చేసి దేవతలకు ఇస్తానని, కానీ బలంలో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధింపగలడని చెప్పి అలాగే అతని తేజస్సులో ఒక అంశం దేవేంద్రులో ప్రవేశి వేరొక అంశం వజ్రాయుధంలో చేరి 3వ అంశం భూమి మీద దిగింది. తర్వాత దేవేంద్రుడు 2 చేతులతో వజ్రాయుధాన్ని ఎత్తి వృత్రాసురుని తలపై కొట్టి ఆ దెబ్బకు వాడి తల తెగి కింద పడి ప్రపంచమంతా భయకంపితమై నిరపరాధుడైన వృత్రుణ్ణి చంపడం అనుచితం. ఈ విషయం తెలిసి ఇంద్రుడు పారిపోయి లోకాలోక పర్వతంలో గల చీకటి గుహలో దాగా. కానీ బ్రహ్మహత్య వాడిని వెంబడించింది. అది అతని అవయవాలను ఆవహించింది. దీనివల్ల ఇంద్రుడెంతో దుఃఖపడ్డా. దేవతలు తిరిగి విష్ణువు దగ్గరికి వెళ్ళి నువ్వే నీ తేజోభాగమిచ్చి దేవేంద్రుడిచే వృత్తిని వధింపజేశావయ్యా, మమ్మల్ని కాపాడావు. కానీ ఇంద్రుడు ఇప్పుడు బ్రహ్మహత్య పట్టి వాడిని పీడిస్తోంది కనుక అతన్ని ఎలా ఉద్ధరించాలి అనుకుంటావు? నువ్వే తగిన ఉపాయం ఆలోచి అని ప్రార్థించి ఇంద్రుడు నన్ను గురించి యజ్ఞం చెయ్యాలని పవిత్రమైన అశ్వమేధం చేసి అతడు నన్ను ఆరాధిస్తే బ్రహ్మహత్య తొలగిపోతుంది. అతడు తిరిగి దేవేంద్ర పదవి సంపాదిస్తా. ఆ మీద అతనికి ఏ విధమైన భయం ఉండదు అని విష్ణువు చెప్పాడు. తర్వాత ఇంద్రుడు అశ్వమేధం చేశాడు. యజ్ఞం పూర్తి కాగానే బ్రహ్మహత్య దేవతల వద్దకు వచ్చి ఇలా అడిగింది, ఏమని? నాకు ఇప్పుడు స్థానం ఎక్కడ కల్పిస్తా? దానిపై వాళ్ళు బ్రహ్మహత్య 4 విభాగాలు చేసి ఇంద్రుడి శరీరాన్ని విడిచి ఇతర చోట్ల నివసించటానికి అనుమతి ఇచ్చి ఏకైనాంశేన వక్ష్యామి పూర్ణోదాసు నదీషు వై చతురో వార్షికాన్ మాసాన్ దర్పగ్ని కామచారి భూమ్యామహం సర్వకాలమేకేనాంశేన సర్వదా వసిష్యామి న సందేహః సచ్చేనైవ బ్రవీతి. బ్రవీమి యోయం అసంతృతీయో మే స్త్రీషు యౌవనశాలి త్రిరాత్రం దర్శపూర్ణాస్ వశిష్ఠే దర్పఘాతి హంతారు బ్రహ్మణాన్యేతు మృషా పూర్వ మధూషకాన్ తాంశ్చతుర్థేన భాగేన సంశయిచై సురర్షభాః ప్రచ్యూస్తుస్తాం తతో దేవ యథా వదసి దుర్వసే తథా భవతు తత్సర్వం సాధయస్వ యదీప్సిత. అంత బ్రహ్మహత్య వాళ్ళతో ఇలా ఇక మీద నా భాగంలో మొత్తం 1 అయితే అందులో 4వ భాగం 1 సంవత్సరంలో 4 మాసాలు చాతుర్మాస్యాలు వీటిలో నిండి నదులలో ఉంటుంది. అప్పుడే నేను స్వేచ్ఛగా విహరిస్తూ గర్వితవతులైన వాళ్ళ దర్పాన్ని అణచివేస్తా. నా 2వ భాగం ఎప్పుడు భూమి మీద నిలుస్తుంది, అది సంశయ నిస్సంశయ. 3వ భాగం యువతులై మదించిన నారీ జనలు ప్రతి మాసం 3 రాత్రులు ఉండి వారి మదాన్ని అణచివేస్తుంది. దేవతలారా, అసత్యమాడి ఇతరుల నిందాభాజకంగా చేసేటువంటి సద్బ్రాహ్మణులను వధించేటువంటి పాపాత్ములను నా 4వ భాగం వాళ్ళని చంపుతుంది, వహిస్తుంది.
దేవతలు ఆ మాట విని దుర్వస, నువ్వు చెప్పినట్టే జరగనివు అని పలికారు. ఇంద్రుడు పాపరహితుడై నిశ్చింతగా విశుద్ధుడు అయ్యాడు. ఇక్కడ వరశబ్ద ప్రయోగం అంటే వరమనే పేరు లేకపోయినా ఇది యాచితం అంటే కోరినటువంటి వరం. అలాగే 81 శివపార్వతులు ఈలుడికి ఇచ్చినట్టు వరం. శ్రీరాముడు లక్ష్మణుడికి ఈలుడి వృత్తాంతం చెబుతున్నాడు ఉత్తరకాండలో 87వ సర్గం. పూర్వం కర్దమ ప్రజాపతి కొడుకైనటువంటి ఈలుడు బాహ్లీక దేశాన్ని పాలిస్తాడు. అతడు ధర్మాత్మ. భూమి అంతటినీ వశపరచుకొని ప్రజలను సంతానంలాగా కన్న కొడుకులాగా పరిపాలిస్తాడు. వాత్సల్యంగా ప్రేమ. ఒకసారి సేనా పరివార వాహనాధికాలతో కలిసి వేటకు బయలుదేరి 10,000 క్రూర మృగాలను వధించారు. ఇంకా తృప్తి చెందక కార్తికేయ స్వామి జన్మించిన వనానికి కూడా వెళ్ళి వేటాడడానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ శివుడు తన సమస్త సేవక గణాలతో అంటే ప్రమథ గణాలతో వచ్చి నిలబడి పార్వతికి మనోరంజనం చేస్తాడు. ఆ వనంలో గల సమస్త పశు పక్షి వృక్షాదుల పుంలింగధారులైతే స్త్రీలుగా మారిపోయాయి. తర్వాత పార్వతిని సంతోషపెట్టాలనుకొని శివుడు కూడా స్త్రీ రూపాన్ని ధరి అలాంటి ఆ వనం చేరగానే ఈలుడు అతని సేవకులు కూడా స్త్రీలుగా మారిపోయారు. తనకు అలాంటి స్థితి దాపురించినందుకు ఈలుడు చాలా దుఃఖపడ్డాడు. ఇదంతా శివుడి మనోభీష్టం ప్రకారం జరిగిందని తెలిసి అతడు మరింత దిగులు చెంది అప్పుడు అతడు సేనాసేవక పరివార సహితంగా పరమశివుడి కాళ్ళ మీద పడి శరణు కోరి పార్వతీ సహితుడైన శివుడు నవ్వుతూ అతడితో ఇలా అన్నాడు. పురుషత్వం మృతే సౌమ్య వరం వరయసూరత్. రాజా, పురుషత్వాన్ని తప్ప ఇంకా ఏదైనా కోరుకోమన్నారు. పరమశివుడు పురుషత్వం ఇవ్వరాదన్నందువల్ల ఈలుడు అత్యంత శోకంతో వేరొక వరమేమీ కోరుకోరా. అప్పుడు శోకాకుల చిత్తుడై పార్వతిని శరణు వేడి ఇలా అడిగాడు ఈలుడు. ఈశే వరాణం వరదే లోకానామసి భామిని అమోఘ దర్శనే దేవి భుజ సౌమ్యేన చక్రుడ. సమస్త వరాలకు అధీశ్వరివైనటువంటి ఓ మహాదేవి పార్వతి, నువ్వు లోకాలన్నిటికీ వరప్రదం అంటే వరాన్నిచ్చేదా. నీ మాననీయ గౌరవనీయురా. నీ దర్శనం వృధా ఎవరికి కాకూడదు కనుక నా మీద దయచూడు. రాజు హృదయం గ్రహించి పార్వతి అతడితో ఇలా అని, అర్ధస్య దేవో వరదు పరార్ధస్య తవ హ్యహం తస్మాదర్థం గృహాణత్వం స్త్రీ పుంసోర్యావదిచ్ఛ. రాజా, నువ్వు కోరుతున్న పురుషత్వంలో అర్ధభాగం శివుడివ్వాలి. ఎందుకంటే ఆయన శరీరంలో సగభాగమే నేను కనుక మిగిలిన సగభాగం నేను ఇవ్వగలను. కనుక నేనిచ్చేటువంటిది అర్ధవరమే నీకు. కనుక పూర్తి సంపూర్ణ వరం కాదు, అది గ్రహించాలి. దేవి ఇచ్చిన ఈ ఉత్తమ అద్భుత వరం విని రాజు చాలా సంతోషించి ఇలా, యది దేవి ప్రసన్నామే రూపేణా అప్రతిమా భువి మానం నూనం స్త్రీత్వముపాసిత్వ మాసం స్యాత్ పురుష పునః. దేవి అమ్మ పార్వతి, నువ్వు నా మీద చూపిన కృప నేను భువన సుందరమైన రూపంగా స్త్రీగా మారి 1 నెల, ఆ పైన
ఒక నెల తిరిగి పురుషుడుగా మారుతూ ఉండేట్లుగా వరం ఇవ్వమ్మా అని. ఇరుడి మనోభీష్టం తెలుసుకొని పార్వతి ఇలా అన్నారు: రాజన్, పురుషభూతస్త్వం స్త్రీభావన్న స్మరిష్యతి, స్త్రీభూతశ్చ వరం మాసం నా స్మరిష్యతి పౌరుషం. ఒక కండిషన్ పెట్టి, అలాగే అవుతాగా నాయన, నువ్వు కోరినట్లే జరుగుతుంది. నువ్వు పురుషుడిగా ఉన్నప్పుడు నీకు స్త్రీ రూపంలో గడిపిన విషయాలు జ్ఞాపకంలోకి ఉండవు. అలాగే స్త్రీ అయినప్పుడు పురుష రూపంలో చేసిన పనులు కూడా మర్చిపోతావు, జ్ఞాపకం. ఈ విధంగా కర్దమ ప్రజాపతి కుమారుడైన ఇరుడు ఒక నెల పురుషుడుగా, మరొక నెల స్త్రీగా, అలా తిరిగి ఇంకొక మాసం పురుషుడిగా, మళ్ళా స్త్రీగా, అలాగే ఆల్టర్నేటివ్గా మారిపోయారు. ఉత్తరకాండ 90వ సర్గలో కర్దమ ప్రజాపతి తన కుమారుడికి వచ్చిన ఈ విపరీత స్థితి శంకరుడి వల్ల కాని వేరొకరి వల్ల తొలగింపబడజాలదు అని గ్రహించి, అశ్వమేధానికి మించిన యజ్ఞం ఇంకొకటి లేదు. ఆ యజ్ఞం శివుడికి చాలా ప్రీతిక కనుక మనం ఇరుని మేలించి దుష్కరమైన ఆ యజ్ఞం చేద్దాం అని చెప్పి సంవర్త శిష్యుడైన రాజర్షి మరుత్తునై వాణ్ణి పిలిచి యజ్ఞానికి పూనుకొని ఆ యజ్ఞం పరమశివుడికి పరమ సంప్రీతిని చెందించి, నేను నీ భక్తి యజ్ఞ అనుష్ఠానాన్ని చాలా సంతోషించాను. బాహులికాధిపతి అయిన ఇరుడికి నేను చెయ్యదగిన ప్రియం ఏమిటో, మంచేమిటో కోరండి, చెప్పండి అని శివుడు కర్దముడితో పలికాడు. అప్పుడు ఆ యజ్ఞానికి వచ్చిన బ్రాహ్మణుడు స్త్రీగా మారిన ఇరుడు మళ్ళీ ఎప్పుడు పురుషుడుగా మారుతాడు అని అడిగారు. మారేటువంటి వరం ఇమ్మన్నారు. అప్పుడు శివుడు తని శాశ్వత పురుషత్వాన్ని వరంగా ఇచ్చి, తక్కిన వరాలతో పోలిస్తే ఈ వరం విశిష్టమైందిగా పార్వతి ఇరుడికి ఇచ్చిన వరం రామాయణంలో పేర్కొనబడిన అర్ధవరం మాత్రం. శివుడిచ్చిన వరం అయాచితం, అడగకుండా ఇవ్వబడింది, అస్వీకృతం, తీసుకోబడదు. పార్వతి ఇచ్చిన వరం యాచితమైన, అందులో విస్మరణ భాగం అయాచితం, అడగకుండా వచ్చి మర్చిపోవడం. అలాగే స్త్రీ రూపంలో ఉన్నప్పుడు పురుషత్వం, పురుష రూపంలో ఉన్నప్పుడు స్త్రీత్వాన్ని మర్చిపోవాలి, విస్మరించి. ఇలా అతడు అడగల, అలాంటి ఇరుడు అడగల. పార్వతి స్వయంగా అపర ఆ వరం ఆ రీతిగా అనుగ్రహించారు. 82 శ్రీరాముడు ప్రజలకు ఇచ్చిన వరం. ఉత్తరకాండ 107వ సర్గ. లక్ష్మణుణ్ణి వదిలి శ్రీరాముడు శోక సంతప్తుడైపోయి అంటే లక్ష్మణుడు వెళ్ళిపోయి మంత్రి పురోహిత మహాజనులనందరినీ పిలిచి వాళ్లతో ఇలా అన్నాడు: నేను ఇప్పుడు అయోధ్యారాజ్యాన్ని ధర్మవత్సరుడు వీరుడు అయిన నా సోదరుడు భరతుణ్ణి రాజుగా చేస్తా. ఆ తర్వాత నేను అరణ్యాలకి వెళ్తా. కనుక కావలసిన వస్తు సంభారమంతా సిద్ధం చెయ్యండి. నేను ఈ రోజుననే లక్ష్మణుణ్ణి అనుసరింపదలచుస్తున్నా. అంటే లక్ష్మణుడు వెళ్ళిపోయాడు ఎక్కడికి, మళ్ళీ విష్ణులోక. నేను కూడా ఆయనతో పాటు వెళ్తాను. అలా చెప్పిన రాముడి వాక్యాలు విని ప్రజలు నేలపై పొర్లు దండాలు పెట్టి సాష్టాంగపడి ఏమీ చెప్పలేక చేష్టలుడికి అలా పడిపోయారు. గృహ తప్పి పడిపోయాడు భరతుడితో సహా. కుశలవులకు పట్టాభిషేకం చెయ్యని దక్షిణ కోసం కుశుడికి దక్షిణ కోశ దేశం అంటే కోసల దేశంలో దక్షిణ భాగం కుశుడికి, ఉత్తర కోసల దేశం లవుడికి
అనుగ్రహించ. వెంటనే మన దూతలు శత్రుఘ్నుడి దగ్గరికి వెళ్ళి అతనితో ఈ మహాయాత్రను గురించి కూడా తెలియచెయ్యండి అన్నారు. పురజనులు చాలా నతముఖులై అంటే తల వంచిన వాళ్ళై దుఃఖ సంతప్తులై ఉన్న సంగతి గమనించిన వశిష్ఠుడు రాముడితో ఇలా, వత్స రామచంద్ర, నేల మీద పడి తపిస్తున్న ఈ ప్రజా సమూహాన్ని ఒక్కసారి చూడవయ్యా. వాళ్ళ అభిప్రాయం ఏదో తెలుసు, దాన్ని అనుసరించి నువ్వు చరించు అంటే దాని ప్రకారం నువ్వు చెయ్యి. వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా నడిచి వాళ్ళని దుఃఖ సముద్రంలో మాత్రం ముంచకయ్యా నాయన అన్నారు. వశిష్ఠుడి మాటలు విని రాముడు ప్రజలందరినీ లేవమని చెప్పి లేచిన తర్వాత ఇలా అడిగా, నేను మీ కొరకు ఏం చెయ్యాలయ్యా చెప్పండి అందరూ ముక్తకంఠ. అప్పుడు దానికి బదులుగా ఆ ప్రజా సమూహం ఇలా అన్నారు, గచ్చంతమనుగచ్చాము యత్ర రామ గమిష్యతి పౌరేషు యదతే ప్రీత యది స్నేహో హ్యనుత్తమ సపుత్రధారా కాకుత్సా సమం గచ్చామ సత్పథం తపోవనం వా దుర్గం వా నదీం అంభోనిధిం తథా వయం తే యది నత్యాజ్య సర్వాన్నో నయీశ్వర ఏషా నః పరమ ప్రీతిరేష నః పరమో వరః హృద్గతాను సదా ప్రీతి స్థవానుగమనే నృప. రఘునందన రామచంద్ర ప్రభూ, నువ్వు ఎక్కడికి వెళతావు, మేమంతా అక్కడికి మీతో పాటు రావాలనుకోండి. కాకుత్స వీర, పురవాసులపై నీకు ప్రేమ ఉంటే, మా మీద స్నేహం ఉంటే మమ్మల్ని నీ వెంట వచ్చి రావటానికి అనుమతి వద్దని అనద్దు. మేము భార్యా పిల్లలతో కలిసి నీ వెంట సన్మార్గాల్లో చరించాలని అనుకుంటాం. స్వామి, తపోవనమైన దుర్గమ ప్రదేశమైన నదీ తీరమైన సముద్రమైన ఏదైనా సరే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళు అంటే తోలుకొని వెళ్ళి మమ్మల్ని వెడవదగిన వాళ్ళుగా నువ్వు అనుకుంటే, వీళ్ళెందుకు నాకు భారం అని నువ్వు అనుకుంటే ఆ విధంగా అనుగ్రహించు. అలా అయితే అది మాకు నువ్వు సర్వశ్రేష్టమైన కృపా ప్రసాద్. ఇది మాకు పరమ ఉత్తమమైన వరం. నీ వెనక నడిచి రావటమే మాకు హార్దికమైన ప్రసన్న. పురజనుల నిశ్చల భక్తిని గ్రహించి రాముడు వాళ్ళ కోరికకు అనుమతి చెప్పారు. అతడు అదే రోజున కుశలవులకు రాజ్యాభిషేకం కూడా చేసి శత్రుఘ్నునికి వర్తమానం పంపారు. ఇవన్నీ వరాల కింద వస్తాయి. తర్వాత ఆశీస్సులు, ముక్కుబడు. ఒకటి కౌసల్య ఆశీర్వాదం. అయోధ్యాకాండ 25వ సర్గ. శ్రీరాముడి అరణ్యవాసానికి తల్లి కౌసల్య దుఃఖిస్తూనే అనుమతించి, అయినా ఆమె ఎలాగో అలా దుఃఖాన్ని దిగమి యాత్రాకాలికం మంగళ విధులు చేసి తర్వాత తనయుణ్ణి ఆశీర్వదిస్తూ, రఘుకుల భూషణ, నువ్వు నియమంతో ప్రసన్నతాపూర్వకంగా ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నావు అదే నీకు రక్ష. మహర్షులు నిన్ను అరణ్యంలో రక్షింతురుగా. విశ్వామిత్ర మహర్షి నీకు ఇచ్చిన దివ్యాస్త్రాలు నిన్ను సదా కాపాడుగా. నీవు తండ్రికి తల్లికి చేసిన సేవా శుశ్రూషలు, నీ సత్యవాక్ పరిపాలనం నిన్ను రక్షించుగాక. చిరంజీవి అవుతావు స్వనరశ్రేష్ఠ.
సమిధలు, దర్భలు, పవిత్రాలు, వేదికలు, ఆలయాలు, విప్ర పూజాస్థలాలు, పర్వతాలు, వృక్షాలు, జంపాలు, జలాశయాలు, పక్షులు, సర్పాలు, సింహాలు, వనంలో నిన్ను రక్షించుగా. ఇంద్రాది దిక్పాలురు, షడ్ ఋతువులు, 12 మాసాలు, 12 నెలలు, సంవత్సరాలు, దివారాత్రాలు, పగలు రాత్రి, ముహూర్తాలు నీకు మంగళకారులు కాగా. శృతి స్మృతి ధర్మాలన్నీ నిన్ను సర్వత్రా రక్షించుగాక. గిరులు, సముద్రం, వరుణుడు, జ్యులోకం, అంతరిక్షం, పృథివి, వాయు, చరాచర ప్రాణికోట్ సర్వం, సమస్త నక్షత్ర రాసులు, గ్రహాలు, దేవతలు, దివారాత్రాలు, సంధ్యాద్వయం, ఉదయ సంధ్య, సాయం సంధ్య, అలాగే ఇవన్నీ నిన్ను వనంలో అంటే అరణ్యంలో కాపాడుగా. మునివేషం ధరించి గహనమైన అరణ్యాలలో అంటే చీకటి అరణ్యంలో నువ్వు సంచరించేరు నీ వంటి ధీకుశలుడికి సమస్త దేవాసుర సంఘాలు శుభదాయకాలు అగుగా. వాళ్ళు నిన్నేం బాధ పెట్టకుండా ఉండ. కుమార, నీకు భయంకరాలైన రాక్షసుల వలన కానీ, క్రూరమైన పిశాచాల వల్ల కానీ, మాంసాహారాలైనటు ఆహారులైన జంతువుల వల్ల కానీ ఏ భయం లేకుండుగా. ఈ చెప్పినవిగా మిగిలిన నరమాంస భక్షకులైన సమస్త జీవులు నా చేత పూజింపబడిన వాళ్ళై అరణ్యంలో నిన్ను హింసించకుండా ఉండుదురుగాక అని చెప్పి ఇంకా వదల్ల పాపం. ఆగమాస్తే శివాహ సంతు సిద్ధ్యంతు చ పరాక్రమా సర్వసంపత్తయో రామ స్వస్తిమాన్ గచ్చ పుత్ర స్వస్తితే అంతరిక్షేభ్యః పార్థివేభ్యః పునః పునః సర్వేభ్యశ్చైవ దేవేభ్యో ఏ చ తే పరిపంధినః. శుక్ర సోమశ్చ సూర్యశ్చ ధన దోధ యమస్తథ పాంతు త్వాం అచ్యుతా రామ దండకారణ్యవాసిన అగ్నిర్వాయుస్తథా ధూమో మంత్రాశ్చర్షి ముఖచ్యుతా ఉపస్పర్శనకారీ తు పాంతు త్వాం రఘునంద సర్వలోక ప్రభుర్బ్రహ్మ భూతకర్తు తదర్శయః ఏ చ శేషాః సురాస్తేతు రక్షంతు వనవాసిన. కుమారా రామచంద్ర, నీకు మార్గాలన్నీ శుభప్రదంగా మారుగా. నీ పరాక్రమం సఫలమగుగాక. నీకు సర్వసంపదలు ప్రాప్తించుగా. నువ్వు కుశలంగా క్షేమంగా వెళ్ళిరా. గగన సంచారి పక్షుల వల్ల, భూమిపై పశువుల వల్ల నీకు శుభం కలుగుగా. సమస్త దేవతల వల్ల, శత్రువుల వల్ల కూడా నీకు శుభం కలుగు. రామచంద్ర, శుక్ర, సోమ, సూర్య, కుబేర, యముడు నాచే పూజితులై అంటే నేను పూజ చేస్తాను. దండకారణ్యవాసం సమయం నిన్ను సర్వదా రక్షింతురుగాక. రఘునందన, స్నాన ఆచమనాది సమయాలు అగ్ని, వాయు, ధూమం, ఋషి ముఖ ఉద్గత మంత్ర సమూహం నిన్ను రక్షించుక. సర్వలోకేశ్వరుడైన బ్రహ్మ, జగత్కారకుడైన పరబ్రహ్మ, ఋషిగణం తక్కిన దేవతా సమూహం అందరూ నిన్ను అన్ని వేళల అరణ్యంలో వనంలో కాపాడుదురు. ఇలా 10కి కౌసల్య గంధ పుష్పాదులు సమర్పించి స్తుతి పూర్వకం దేవతలను పూజ. శ్రీరాముడి హితం కోసం ఆమె ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి అగ్నిలో యథావిధిగా హోమం కూడా చేయి. పురోహితుడు
సకల ఉపద్రవ శాంతి ఆరోగ్య అభివృద్ధికి శాస్త్రోక్తంగా అగ్నిలో హోమం చేసి హవిశేషాలు 10 దిక్కులందు ఇంద్రాది దిక్పాలకు బలిగా అర్పించి ఆ తర్వాత స్వస్తి వాచకం చెప్పి బ్రాహ్మణులకు దధి మధు ఘృత అక్షతలు సమర్పి అరంజల్లో శ్రీరాముడి సర్వద మంగళమగుగాక అని కౌసల్య స్వస్తి మంత్రాలు పఠింపచేసింది పురోహితులకు దక్షిణ ఇచ్చి రాముడితో ఇలా యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్ తత్తే భవతు మంగళం. ఇది అందరూ చదువుతారు. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పుర అమృతం ప్రార్థయానస్ తత్తే భవతు మంగళం. అమృతోత్పాదనే దైత్యాన్ ఘనతో వజ్రధరస్య యదిన్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణో అమిత తేజస యదాసేన్మంగళం రామ తత్తే భవతు మంగళం. ఋషయ సాగరాద్వీప వేదాలోకాదిశశ్చతే మంగళాని మహాబాహు దిశంతు శుభమంగళ. ఒక తల్లికి ఎంత ఆరాటం కొడుకు మీద ఉందో చెప్పు. వృత్రాసురుణ్ణి వధించటానికి వెళ్ళిన సర్పవందితుడైన ఇంద్రుడికి ఏ మంగళకరమైన ఆశీస్సు లభించిందో అది నీకు కూడా లభించుగా. పూర్వం వినత అమృతం కోసం వెళుతున్న తన కుమారుడి ఏ శుభాశీస్సులు ఇచ్చిందో అది నీకు ప్రాప్తించుగా. అమృత మథనం వేళ దైత్య సంహారం చేసే సమకట్టిన ఇంద్రుడి అదితి ఏ మంగళాన్ని ఆశీర్వదించింది ఆ మంగళాలన్నీ నీకు లభించుగా. రమా 3 అడుగులు వేసి పరాక్రమించి తేజశాలి అయిన వామన రూప విష్ణు భగవానుడి ఏ మంగళాశాసనాలు జరిగాయో అది నీకు సమకూరుగా. అలాగే మహాబాహు ఋషి సముద్ర ద్వీప వేద సకల లోక దిశ నీకు మంగళం అనర్చుగాక. సదా నీకు శుభమంగళం. ఇలా 10కి తిరిగి కౌసల్య రాముడితో అతడు తాను కోరినట్లు అడవులకు వెళ్ళి వనవాసం తీరగాని ఇంటికి వచ్చి రాజోచితమైన శుభవస్త్ర భూషణాలు ధరించి తన కోడలైన సీతకు గల అభిలాషలన్నిటిని తీర్చాలి అని కోరింది. ఇంకా ఇలా మయార్చితా దేవగణా శివాదయో మహర్షయో భూతగణా సురోరగా అభిప్రయాతస్య వనం చిరాయతే విహితాని కాంక్షంత్ దిశశ్చ రాఘవ నాచే ఎప్పుడు పూజింపబడుతున్న శివాది దేవత మహర్షి భూతగణ దేవ సర్ప అంటే పాముల సమూహం దిక్కు వలయమంతా ఇవన్నీ అరణ్యానికి వెడుతున్న నీకు అన్ని వేళ హిత సాధనం చెయ్యిగాక వనర్చుగా. ఇది ఆమె కౌసల్య రాముడికి ఇచ్చినటువంటి ఆశీస్సు. ఇప్పుడు రేపు సుమిత్ర ఆశీర్వాదం ఎలా ఉందో ఇది అయోధ్యకాండలోని 40వ సర్గలో ఏమని ఆశీర్వదించిందో మంగళాశాసనం ఎలా పలికిందో రేపు తెలుసు.